కడియం శ్రీహరి గారు ఆయన మాటలు దయచేసి ప్రెస్ మీడియా వాళ్ళు కూడా వినాలి. మీరే వినేది మీరే ఏం మాట్లాడేది అని కూడా తెలుసు మీకు. 20 ఏళ్ళ నుంచి ఏ పార్టీలో ఏముండి ఏం మాట్లాడతాడో కూడా తెలుసు మీకు. ఆయన ఈరోజు రాజయ్య గారిని తిట్టడం కానీ, పల్లా రాజశేఖర గారిని తిట్టడం కానీ, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం కానీ మేము పూర్తిగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. రాజయ్య గారి చరిత్ర దయచేసి కడియం శ్రీహరి గారు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఆయన దమ్ము ధైర్యం ఉండి ఎమ్మెల్యేకి రిజైన్ చేసి, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ ఉన్నదానికి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి వచ్చి బై ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి రాజయ్య గారు. నీకు సిగ్గుచెర ఉంటే నువ్వు రిజైన్ చేయి. పల్లా రాజశేఖర గారు ఉద్యమ నాయకుడు, ఆయన ఎన్నడూ ఓడిపోలే. రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. ఓటమెరుగని నాయకుడు. నువ్వేందయ్యా? పవర్ ఉన్నకెళ్ళే ఉరుకుతావు. ఎన్టీ రామారావు మోసం చేశావు, చంద్రబాబును మోసం చేశావు, కేసీఆర్ గారిని మోసం చేశావు. నేనున్నా, చంద్రబాబు గారు చెప్పి వచ్చిన, మీరు ఆంధ్రప్రదేశ్ పోతున్నారు, మౌనం పట్టించుకుంటలేరని 14 మంది ఎమ్మెల్యేల మేము చేయలేను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. తెలుగుదేశం పార్టీనే ఇలా విలీనం చేసినాం మేము తెలంగాణలో. దయచేసి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు దయచేసి మాట్లాడు. ఎట్టు వేగుంటే అటు ఉరుకుతావు. రిజైన్ చేయి, నువ్వు రిజైన్ చేయి. నువ్వు గొప్ప నాయకుడు అవుతావు. నువ్వు రాజయ్య గారు ఎట్టయితే అధికార పార్టీ ఉన్నప్పుడు రిజైన్ చేసిండు. ఏందయ్యా నువ్వు ఎమ్మెల్యే గెలిచి నీ బిడ్డకు బీఫామ్ తీసుకొని పోతుంది. ఇంకా మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు చెప్పు. నువ్వు మొన్న కాళేశ్వరం దగ్గర మీటింగ్ ముందట కాళేశ్వరం దగ్గర ఎట్లా తెచ్చినవా రేవంత్ రెడ్డిని? అది రికార్డు లేవు. కాళేశ్వరం గొప్పగా చేశాడు కేసీఆర్ గారు, దేవాదులు గొప్పగా చేశాడని నువ్వే ఉపన్యాసం ఇచ్చినావు. అసెంబ్లీలో నువ్వే మాట్లాడినావు. మళ్ళీ ఉల్టా మాట్లాడతావు ఎందుకే? రిజైన్ చేయి, రిజైన్ చేసి మళ్ళీ గెలువు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. చెప్తున్నా కదా, 25 సంవత్సరాలు ఎన్నడైనా నువ్వు తెలంగాణకు సపోర్ట్ చేసావా? మీ ప్రెస్ మీడియా వాళ్ళకు తెలుసు, నేను తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడి లెటర్ తీసుకొచ్చాను. నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావా? తెలంగాణ కోసం నేను ప్రతిసారి కేసుల పాలయ్యాను తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా. నువ్వెన్నడూ తెలంగాణ గురించి మాట్లాడలే. ఎటు పవర్ ఉంటే అటు ఉరుకుతావు. ఈ వరంగల్ జిల్లా ప్రజలకు తెలుసు ఎన్నిసార్లు ఓడగొట్టిందా నిన్ను గెలిపించింది. నేను వేవ్ ఉన్న పార్టీకే ఉరుకుతావు. నేనున్న టీఆర్ఎస్ వేవ్లో గెలిచిన, రాజశేఖర రెడ్డి వేవ్లో గెలిచిన ఎంపీగా. నువ్వు ఒక్కసారి ఏ వేవ్లో గెలిచినావో చెప్పు. ఎటు పవర్ ఉంటే అటే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీకు రిజైన్ చేసి, నీకేమైనా గౌరవం మర్యాదలు ఉంటే రిజైన్ చేయి. మేము పెద్ద ఎత్తున 25 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎవరు అడ్డుపడ్డా వదిలిపెట్టేది లేదు. 10 లక్షలతోటి పెద్ద సభ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజల లోపల విపరీతమైన స్పందన ఉన్నది. పెద్ద ఎత్తున కదిలి వస్తాడు. ఈ కార్యక్రమంలో ఎవరు అడ్డుపడ్డా ఎదురు తిరుగుతారు ప్రజలు. నీ పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకరించే వాళ్ళు సహకరిస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి అడ్డుపడితే ప్రజలే బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.